మన కన్వీనియన్స్ కోసం ఎన్నో విషయాలు మార్చినట్టుగా మనం పండుగల అర్థాలని కూడా మార్చేస్తుంటాం. అక్షయం అంటే క్షయము లేనిది, అంటే అబండెన్స్, ఎండ్లెస్నెస్ అని అర్థం. అక్షయ తృతీయ రోజు పోలోమని వెళ్ళి బంగారాన్ని కొనుక్కొని రావటం మన కన్వీనియన్స్ కోసం మలుచుకున్నదే కానీ ఆ పండుగ అర్థం అది కానే కాదని పండితులు చెప్తున్నారు. క్షయము లేని విషయాలు ఏంటి? మంచితనం, ధర్మం, జ్ఞానం. ఇవి కానీ మనం ఇంకొకరికి పంచగలిగితే వాట్ వి గివ్ వి గెట్ రిటర్న్ ఇన్ అబండెన్స్. సో మనం ఇవ్వాల్సింది, మరొకరికి ఇవ్వాల్సింది, పంచుకోవాల్సింది, మన దగ్గరికి తెచ్చుకోవాల్సింది మంచితనాన్ని, జ్ఞానాన్ని, ధర్మాన్ని. ఇవి మనకు ఎంత అబండెన్స్లో ఉంటే మన లైఫ్లో అంత ప్రాస్పెరిటీ అబండెంట్గా ఉంటుందని అర్థం. ఈ రోజున అన్నం లేని వాళ్ళకి అన్నదానం చేయండి, వస్త్రం లేని వాళ్ళకి వస్త్రదానం చేయండి. మరొక జన్మలో వస్త్రాన్ని కట్టుకునే జీవితం రావాలని, అంటే మనిషిగా పుట్టాలని బ్లెస్సింగ్ వస్తుంది. ఇవన్నీ కాదనుకొని మనం బంగారాన్ని ఇంటికి తెచ్చుకుంటే బంగారం నిజంగా మీకు ప్రతి ఏడు పెరుగుతుందా? ఆలోచించండి. అపురూపమైన ఈ మనిషి జన్మకి మంచితనాన్ని తెచ్చుకోమని చెప్పడానికే, మంచితనం తెచ్చుకుంటే పుణ్యం అపరిమితమని చెప్పడానికే అక్షయ తృతీయ లాంటి పండుగలు మనకు వస్తున్నాయి. అదే ఈ పండుగలోని అర్థం, పరమార్థం.